హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వీడియోస్ చాలా రోజులు అవుతుంది పెట్టి, ఎందుకంటే నా ఫోన్ పోయింది. నెల రోజుల తర్వాత దొరికింది. గోంగూర మటన్ చేస్తున్నాను, అది మీకు కూడా చూపించాలనుకున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేయించుకొని ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేగిన తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అది కూడా వేయించుకోవాలి. మటన్ను ముందుగా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ మగ్గినాయి కదా, ఉల్లిగడ్డ పుదీనా, దాంట్లో ఇవి కడిగిన మటన్ని వేస్తున్నాను. అడుగంటకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. కూర మొత్తం మగ్గిపోయింది కదా, ఇప్పుడు 1 స్పూన్ పసుపు కూడా వేసాను. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుందండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూన్. మీకు కావాల్సినంత, మీకు సరిపడినంత వేసుకోండి. నాకైతే మా మమ్మీ చెప్పింది అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుందని. అప్పటి నుంచి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను, మీకు సరిపడినంత మీరు వేసుకోండి. 1 స్పూన్ కారం కూడా వేస్తున్నానండి, మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. 5 నిమిషాల తర్వాత వాటర్ పోసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ముక్క ఉడకాలి కదా, అందుకనే. మీకు గ్రేవీని బట్టి కావాలంటే వాటర్ ఎక్కువగా పోసుకోండి. గ్రేవీ ఎక్కువగా ఉందంటే కొంచెం తక్కువగానే పోసుకోండి. ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పక్కన వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. గోంగూర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, నీరు మొత్తం వడేసుకున్నాను. దీన్ని ఇప్పుడు కళాయిలో మొత్తం వేసుకోవాలి. గోంగూర పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. గోంగూర త్వరగా మగ్గిపోతుందండి, చూడండి. ఆయిల్ వేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం వేగిన తర్వాత మనం ఇందాక మటన్ ఉడుకుతుంది కదండి, దాంట్లో వేసుకోవాలి. మొత్తం మగ్గిపోయింది, ఇప్పుడు వేసుకుంటాను. బాగా మగ్గనివ్వాలండి, లేకపోతే మనకు మటన్కున్న టేస్ట్ అనేది పచ్చి వాసన అనిపిస్తుంది. ఇటు మటన్ మగ్గనివ్వాలి, ఇటు గోంగూర కూడా బాగా మగ్గనివ్వాలి, లేకపోతే అంత టేస్ట్ ఉండదండి. ఇప్పుడు రెండు కలిసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా మీట్ మసాలా కూడా వేస్తున్నాను. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి, ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే మీట్ మసాలా 1 స్పూన్ వేసాను. ఇది కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. మటన్ త్వరగా ఉడకాలి అంటే 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవచ్చు. నేనైతే అలాగే ఉడికించాను, నాకు విజిల్స్ పెట్టలేదు నేను. తర్వాత మటన్ ఉడికిపోయింది కదా, ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.